నేను నా ఉద్యోగరీత్యా నేను ఒకవేళ సెటిల్ అయ్యుంటే ఉద్యోగంలో, ఒక్క దేశాన్ని గూడా తిరగడానికి ఆలోచించేవాడిని కాదు. ఇవాళ 12 దేశాలు సంపాదన దేవుడెరుగు. కానీ టైమ్ ఫ్రీడమ్‌తో ముందుకెళ్తున్నాం ఇక్కడ. కావాల్సినప్పుడల్లా ఎక్కడైనా ఉండొచ్చు. మన సమయాన్ని వృధా చేయకుండా ఇతరుల జీవితాన్ని వెలుగు నింపుతూ, సో, ఆ బ్లెస్సింగ్స్‌తో కూడుకున్నటువంటి ఆదాయాన్ని మనం ఇక్కడ తీసేసుకోవచ్చు. సో, అందుకే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్‌కి మాత్రమే ఈ సంకల్ప బలాలుంటాయి. మిగతా స్వయంగా వ్యాపారం చేసుకునే వ్యక్తి ఉద్యోగస్తుడైతే తను పాస్‌పోర్ట్ గురించి కూడా ఆలోచించడు. మనకు తెలిసిన విషయం. సెకండరీ ఏంటనంటే ఒక డాక్టర్, లాయర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే వాళ్ళ వృత్తిరీత్యా సంపాదన అనే ఫోబియాలోకి ముందుకెళ్ళిపోవడం ద్వారాగా అనారోగ్య కారణాలతో ముందుకెళ్తుంటారు. సో, కాబట్టి వి ఆర్ సో లక్కీయెస్ట్ ఆన్ దిస్ ఎర్త్. వై? బికాజ్ ఒక నెట్వర్కర్‌గా మనము ముందుకెళ్ళడం. సో, ఈ బోర్డ్ బ్రో ఏదైతే ఉందో రియాలిటీలో ఇది ఒక నిజమైన అంటే ఈ పాతని నమ్మొచ్చా? ఇది నిజంగా మనం నమ్మదగినటువంటిదనంటే లాస్ట్ స్లైడ్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం 100% అర్థమవుతుందిది. ఓకే. సో, ఇక్కడి నుంచి లీడర్స్ మనం రూమ్‌ని లాక్ చేసేద్దాం. ఎందుకంటే సమయ పాలన అనేటటువంటి బుద్ధి లేని వాళ్ళు ఎప్పుడు గూడా డబ్బు సంపాదించలేరు. 145 మంది కాదు, ఒక్కరున్నా చాలు జీవితాన్ని మార్చుకోవడానికి. ఓకే. సో, రూమ్‌ని లాక్ చేయడం జరిగింది. సో, ఈ నెట్వర్క్ ఎస్పెషల్లీ బోర్డ్ బ్రో 4 సంవత్సరాలుగా 2 రకాల బ్రోకర్‌లుగా విభజించడం జరిగిందిక్కడ. సో, ప్రెజెంట్‌గా క్యూఎఫ్ఎక్స్ బ్రోకర్ ఏదైతే 2 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా గూడా పేఔట్స్ ఇస్తూనే ఉన్నాడు. వ్యాపారంతో నడుస్తూనే ఉంది. నెక్స్ట్ వైఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో ఇక్కడ లెఫ్ట్‌లో పైన రాసినటువంటిది. ఆ వైఎఫ్ఎక్స్ ఇప్పుడు ప్రెజెంట్‌గా 2 సంవత్సరాల నుంచి 63,00,000 మంది జనాభా జీవితాలను మార్చినటువంటిది మనకు తెలిసిన విషయమే. ఓకే. సో, అయితే ఇక్కడ ఇదొక రైట్ పాత్ అని చెప్పడానికి ఒకే ఒక కారణం ఏంటనంటే, ఇన్నాళ్ళు మనం చేసినటువంటి వ్యాపారం ఇన్నాళ్ళు మనం చేసినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ గూడా రొటేషన్ చేసేటటువంటి వ్యాపారాలు చేశాం. అంటే కింది నుంచి కొత్త జాయినింగ్స్ వచ్చినప్పుడు మాత్రమే లీడర్‌కి రూ. 4 వస్తాయి. న్యూ జాయినింగ్స్ రాకపోయేటప్పటికి, లీడర్‌కి డబ్బులు రాకపోయేటప్పటికి వేరే కంపెనీ చూసుకుంటాడు. అప్పటికి కంపెనీ ఓనర్‌కి కొత్త బిజినెస్ రాకపోయేటప్పటికి కంపెనీని షట్ డౌన్ చేసేస్తుంటారు. జనరేషన్ పార్ట్ లేదు వాళ్ళ దగ్గర. మన దగ్గరేందంటే ఏ రోబోటిక్ సిస్టమ్ సక్సెస్‌ఫుల్‌గా 4 సంవత్సరాల నుంచి ఇవాళ కళ్ళ ముందు మెటా ట్రేడర్ 5 పైన లైవ్‌లో ట్రేడింగ్ చేసి అమెరికా డాలర్‌ని ఎంతలా కొనింది, ఆస్ట్రేలియన్ డాలర్‌ని ఎంత కమ్మింది, లైవ్‌లో చూసుకుంటూ మనం ముందుకెళ్ళొచ్చు. ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ ప్రూవెన్ హియర్. సో, పెట్టిన పెట్టుబడిని ప్రాఫిట్‌ని జనరేట్ చేసి ఇస్తున్నాడు. మళ్ళీ పెట్టిన పెట్టుబడిని ఎప్పుడైనా విత్‌డ్రాల్ చేసేసుకోవచ్చు. మీ మొబైల్ నంబర్, మీ జీమెయిల్ ఐడీ కంపెనీ తోటి మీకు అథెంటికేషన్. మీ డబ్బు మీ అకౌంట్‌లోనే ఉంటుంది. సో, ఈ కారణం చేత మనము నమ్మకంగా ముందుకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఫారెక్స్ ట్రేడింగ్ ఒక $1 ట్రిలియన్ ఇండస్ట్రీ. రోజుకి 1,00,00,00,000 పైన ఇక్కడ మీకు చూపిస్తాను, నెక్స్ట్ స్లైడ్‌లో ఉంది. అసలు ఫారెక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం ఇక్కడ. సో, ఈరోజు మన తెలుగు మిత్రులు మోర్ దెన్ 49 మంది బ్లాక్ పాంథర్ 6.2కొస్తున్నారు. మన గూగుల్ పేలో, మన ఫోన్ పేలో, మన అకౌంట్‌లో ఉన్నటువంటి ఇండియన్ రూపీ ఏదైతే ఉందో దుబాయ్‌లో చెలామణి అవ్వదు కాబట్టి, మన ఇండియన్ రూపీ ఇచ్చేసేసి దుబాయ్ యొక్క దిర్హంని మనం తీసుకుంటాం. ఆ విధంగా ఫారెన్ కరెన్సీస్‌ని లేనా దేనా కొనడం, అమ్మడం ఏదైతే ఉందో ఫారెక్స్‌గా పరిగణించబడుతుంది. లైక్ యూరో డాలర్, యూఎస్ డాలర్, ఫియట్ కరెన్సీస్ ఇవి. క్రిప్టోతో సంబంధం లేదిక్కడ. రియల్ కరెన్సీ పైన ట్రేడింగ్ జరుగుతుంది. నెక్స్ట్
రోజుకు 6,80,000 కోట్ల రూపాయలు 8 గంటల్లోపు మాత్రమే. నెలకొచ్చేసి 24 రోజులు మాత్రమే. అంటే వారానికి 5 రోజులు మాత్రమే ట్రేడింగ్. అది గూడా రోజుకి 8 గంటలు మాత్రమే ట్రేడింగ్ జరుగుతుంది. అప్పటికి రోజుకు 6,80,000 కోట్ల రూపాయలు. న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌చేంజ్, టోక్యో, లండన్ ఇవన్నీ చూడండి ట్రిలియన్ డాలర్స్ ఎక్స్‌చేంజెస్ ఇవన్నీ కూడా. ఓకే. సో, బేసిక్ కరెన్సీస్ చూడొచ్చిక్కడ. అమెరికా డాలర్ ఎప్పుడు హైలో ట్రేడ్ అవుతా ఉంటుంది. కారణం ఏందనంటే, ఈరోజు మనకు తెలిసిన విషయమే. అమెరికా నుంచి ఎన్నో ఫ్రాంచైజీస్, చైన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. నితిన్ గడ్కరీది ఒక వీడియో చూడొచ్చు మీరు యూట్యూబ్‌లో. పత్తి పండేది మన దగ్గర. అది గూడా క్వాలిటీ పత్తి, కాటన్. అది మన తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు, పల్నాడు ఏరియాలో ఒక క్వాలిటీ ఆఫ్ ప్రపంచంలో క్వాలిటీ పత్తి పండేది ఎక్కడైనా ఉందనుకుంటే పల్నాడులోనే. అలాంటి ప్లేసెస్ ఇండియాలో మోర్ దెన్ ఒక 25, 30 ప్లేసెస్ ఉంటాయి. ఆ ఫెర్టైల్ ల్యాండ్ ఉందన్నట్టు. ఓకే. ఆఫ్ సో, ఆ కాటన్‌ని మన దగ్గరే ప్రపంచ దేశాల్లో వేరే కంట్రీస్ వాళ్ళు కొనుక్కొని, ఆ కాటన్‌ని మళ్ళీ వాళ్ళు దాని పేరొచ్చేసి బ్లాక్ బెర్రీ అని, బ్లూ బెర్రీ అని, ఇంకోటేదో అమెరికన్ బెనెట్ అని జెప్పేసి ఏదో ఒక పేరు ట్యాగ్‌ని తగిలిచ్చేసేసి రూ. 100 కాటన్‌ని 10,000, రూ. 5,000 ఒక ప్యాంట్ షర్ట్ అమ్ముతున్నాడు. సో, అలాంటి చైన్ సిస్టమ్స్ ఎన్నో ఉన్నాయి అమెరికా. వాళ్ళు వాళ్ళ యొక్క సొంతంగా సృష్టించుకున్నది. అండ్ ఉదయం నుంచి మనం సాయంత్రం వరకు వాడే ప్రతి నిత్యావసర వస్తువులలో 40-50% అమెరికా డాలర్ అప్లికబుల్ కాబట్టి, అది ఎప్పటికి ఎవర్ గ్రీన్‌గా ఉంది. అందుకే ఈరోజు ఇండియా, రష్యా కూడా, చైనా 3 గూడా ప్రపంచం 2గా విడిపోవాలి. అమెరికాని దూరం జేసుకోవాలని జెప్పేసి ఈ ఇంటర్నల్ యుద్ధాలు జరుగుతున్నాయి. ఇది మనకు తెలిసిన విషయమే. అది సెకండరీ మనం పక్కకు పెట్టేద్దాం. సో, ఇక్కడ యూఎస్ డాలర్, యూరో డాలర్, జపాన్ యాన్, ద గ్రేట్ బ్రిటన్ పౌండ్, ఓకే. న్యూజిలాండ్ డాలర్స్ ఇవన్నీ హై బేసిక్ కరెన్సీస్ ఇవన్నట్టు. సో, వాట్ ఈస్ మీన్ ఆఫ్ వైఎఫ్ఎక్స్? వైఎఫ్ఎక్స్ ఈస్ నథింగ్ బట్ యార్కర్ క్యాపిటల్ మార్కెట్స్. సో, ఈ యార్కర్ క్యాపిటల్ మార్కెట్ ఏదైతే ఉందో, ఇవాళ 2 సంవత్సరాల నుంచి 6,000 కోట్ల రూపాయలు, 68 లక్షల మంది జనాభా యొక్క డబ్బుని ఒక ట్రస్టెడ్ బ్రోకర్‌గా లైవ్‌లో ట్రేడింగ్ చేసేస్తున్నాడు ఇవాళ. లైవ్‌లో ట్రేడింగ్ చేసేస్తున్నాడు. బ్రోకర్ మనం పెట్టిన పెట్టుబడి బ్రోకర్ సమక్షంలో ఉండి ట్రేడింగ్ చేస్తారు కాబట్టి, ఒక ట్రస్టెడ్ బ్రోకర్‌గా ఇక్కడ మనము మంచి ఆదాయాన్ని మనకిస్తూనే ఉన్నారు. చూస్తూనే ఉన్నాం మనం. ఓకే. అండ్ 4 సార్లు జరిగినటువంటి మనీ ఎక్స్‌పోస్‌లలో ఆసియా ఖండంలోనే 4 సార్లు అవార్డ్ తీసుకున్నటువంటి యార్కర్ క్యాపిటల్ మార్కెట్స్. ఈరోజు ట్రస్ట్ పైలట్‌లో గాని, వికీఎఫ్ఎక్స్‌లో గాని చూసుకోవచ్చు యార్కర్ క్యాపిటల్ మార్కెట్స్‌ని. సో, ఎంటీ5 వాట్ ఈస్ ఎంటీ5? ఇట్స్ ఒక ప్లాట్‌ఫార్మ్. ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ చూసుకోగలిగితే మెటా ట్రేడర్ 4 ఉండేది. మనం ఏదైతే గూగుల్ నుంచి క్రోమ్‌గా ఎలా అప్‌డేట్ అయ్యామో, ఆ విధంగా ఎంటీ5గా రూపొందించబడడం జరిగింది. మెటా ట్రేడర్ 5 యాస్ ఎ హ్యూమన్ బీయింగ్‌గా సెల్ఫ్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఎంటీ5లో ఏందంటే రోబోటిక్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి బోట్స్ అన్నీ గూడా ట్రేడింగ్ చేస్తూ ఉంటాయి ఇక్కడ. ఈ ఎంటీ5ని బిలియన్, ట్రిలియన్ డాలర్స్ కంపెనీస్ వాడుతుంటాయి ఇక్కడ. ఓకే. ఎందుకు వాడుతూ ఉంటాయనంటే వాటి యొక్క నష్టాలు ఆ కంపెనీస్ యొక్క మూలధనాలన్నీ నష్టాల్లో పాలైపోయినప్పుడు ఇదే మెటా ట్రేడర్ 5లో ఫారెక్స్ ట్రేడింగ్ ఎంచుకుంటారు వాళ్ళు. లైక్ రెడ్డి ల్యాబ్ చూడొచ్చు. ఫౌండర్ రెడ్డి గారు ఎప్పుడైతే చనిపోయినప్పుడు వాళ్ళ బాబొచ్చేసి కంపెనీని హ్యాండిల్ చేసుకోలేక ఉన్న మూలధనంని ఇదే ఎంటీ5 పైన ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తా కంపెనీ నిలదొక్కుకోవడం జరిగింది ఇవాళ. లైక్ లాట్ ఆఫ్ కంపెనీస్ డాబర్ కావచ్చు, కాగ్నిజెంట్ లాట్ ఆఫ్ కంపెనీస్. ఓకే. సో, ఇక్కడ ఒక బ్యూటీ ఏంటనంటే మన రోబో మెటా ట్రేడర్ 5 పైన ట్రేడింగ్ లైవ్‌లో చేస్తుంది. మెటా ట్రేడర్ 5 ఒకటే కాదు ప్రపంచంలో. వర్టెక్స్ ఉంది. ఇవాళ హ్యాండ్‌టెక్ ఉంది. ఈరోజు వర్టెక్స్, హ్యాండ్‌టెక్ అండ్ ఇన్నోవేటివ్ మార్కెట్స్ ఇవన్నీ గూడా బిలియన్ డాలర్
డైలీ ట్రాన్సాక్షన్ చేసేటటువంటి ఎక్స్చేంజెస్. ఓకే. నెక్స్ట్ కంపెనీ యొక్క చరిత్రలోకి వెళ్తే, కంపెనీ ఫౌండర్ మిస్టర్ లావిష్ చౌదరి ఈరోజు లక్షల మంది జీవితాలను మార్చినటువంటి వ్యక్తి ఇవాళ. ఓకే. సో, ఒక మారుమూల గ్రామం నుంచి అతి చిన్న వయస్సులోనే 32,00,00,000 నష్టాలు పాలైపోయి ఉన్న ఊరిని వదిలిపెట్టేసేసి హ్మ్. ఓకే. సో, ఈరోజు అతి చిన్న వయసులోనే ఇలాంటి రిస్క్ తీసుకోలేదు. రూ. 32,00,00,000 అప్పుల పాలైపోయి, ఉన్న ఊరిని వదిలిపెట్టేసేసి ఢిల్లీకొచ్చిన వ్యక్తి ఇవాళ 1,00,00,00,000 పైచిలుకు. ఇవాళ గూగుల్ చెప్తా ఉంది ఇవాళ రూ. 1,00,00,000 పైచిలుకు ట్రాన్సాక్షన్స్ అండ్ కొన్ని లక్షల మంది జీవితాలను మార్చినటువంటి వ్యక్తి. చూడండి, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వాళ్ళు ఎప్పుడు రిస్క్ పడుతూనే ఉంటారు. రిస్క్ తీసుకోలేని వ్యక్తులు ఎలాంటి వాళ్ళనంటే, తన మీద తను నమ్మకం ఇందాక చెప్పాం గదా! $125 రోబో తీసుకోనంటే, డబ్బులు లేవు సార్ నా దగ్గర. పాత కంపెనీ పారిపోయింది సార్. నువ్వు గూడా పారిపోతావేమో. గ్యారంటీ ఏమైనా ఇస్తావా? ఎన్ని రకరకాల క్వెషన్స్ జనాల దగ్గర నుంచి వస్తాయంటే, అవి నమ్మశక్యం గాని, ఎన్నాళ్ళుంటది ఈ కంపెనీ అని అడుగుతాడు ఒకడు. హ్మ్. సో, ఇవన్నీ దాటుకుంటూ వచ్చాము ఇక్కడికి స్టేజ్‌లో. ముందుకెళ్దాం. ఓకే. సో, అలాంటి రిస్క్ తీసుకున్నటువంటి వ్యక్తి లావి చౌదరి గారని చెప్పొచ్చు. అతి చిన్న వయస్సులో. సో, ఈ విధంగా ఇప్పుడు కంపెనీ బ్యాక్ ఎండ్‌లో ఒక 6 టాప్ ఎండ్ కంపెనీస్ గురించి మాట్లాడుకుందాం. బోర్డ్ బ్రో అయితే మనకు తెలిసిన విషయమే. యార్కర్ క్యాపిటల్ మార్కెట్స్ సొంత బ్రోకర్ హౌస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి టీఎల్‌సి 1.2 $118 ఈరోజు లైవ్‌లో ట్రేడింగ్ అవుతా ఉంది. 20 ఎక్స్‌చేంజ్‌లలో ఉంది. నెక్స్ట్ ఇవాళ టీఎల్‌సి 2.0 ఇంకా ఆ కాయిన్ ఇంకా గాల్లోనే ఉంది. కానీ లక్షల కోట్ల రూపాయలు నమ్మకంతో ముందే తీసేసుకుంటున్నాం మనం. కారణం ఏందంటే ప్రీవియస్‌గా ఇస్తున్నాడు కళ్ళ ముందు తీసుకుంటున్నాం గూడా మనం. అంటే బ్లాక్ చైన్ రేపు జనవరి ఫస్ట్ వీక్‌లో లాంచ్ అవుతుంది. ఇప్పుడు ఎవరైతే పెట్టిన పెట్టుబడి పైన ఫ్రీగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రానున్న రోజుల్లో మీరు తప్పకుండా కోటీశ్వరులు. ఎందుకనంటే కోటీశ్వరులను తయారు చేసి చూయించాడాయన. ఓకే. టీఎల్‌సి 6 ఏదైతే బ్లాక్ పాంథర్ 6.0కి వస్తున్నటువంటి మిత్రులందరూ గూడా నిజంగా లక్కీయెస్ట్ పీపుల్స్ అని చెప్పొచ్చు. సో, నెక్స్ట్ ఊంజు అమెజాన్ లాగా సొంత కామర్స్ బిజినెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి జిన్నీ యాప్ అప్లికేషన్. అండ్ ఈ విధంగా సొంత డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్ ఉంది. వాళ్ళు చూడొచ్చు. నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్. సో, సరే ఇంత చెప్పుకొచ్చారు సార్. మరి నేనేం చేయాలి? మీరేమి ఇస్తారనంటే, ఇక్కడ $125 అంటే అమెరికా డాలర్ యొక్క విలువ రూ. 80 తీసుకోవడం, ఇవ్వడం 2 కూడా 125 ఇంటూ రూ. 80 అంటే రూ. 10,000తో మనం రోబోని సంవత్సరానికి కొనుగోలు చేసినప్పుడు, అంటే ఈ రోబోకి మనం ఒక సాలరీ, సబ్స్క్రిప్షన్ మీరు ఏ విధంగానైనా అనుకోవచ్చు. సంవత్సరానికి రూ. 10,000 చొప్పున మనం రోబోని కొనుగోలు చేస్తే, ఈ రోబోలో మనం పెట్టుబడి పెడితే ప్రతి నెల 10% వచ్చేసి ప్రాఫిట్‌ని జనరేట్ చేసిస్తాడు. ఓకే. అదే సార్ నేను ఈ వ్యాపారంలో నేను ఎవరిని తీసుకురాలేను. నేను కేవలం ఒక 10 ఐడీలేసుకొని 10 ఐడీలలో ఫస్ట్ లైన్‌లో ఒక 10 లక్షల చొప్పున 10 ఐడీల్లో నేను ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటాను నా ఫస్ట్ లైన్‌లో అనంటే, ఈ 10% కాదు 15-20% గూడా అమౌంట్ తీసేసుకోవచ్చు. ఇట్స్ ఏ ప్రూవెన్. ఉ రూ. 96,00,000 మేము జైపూర్‌లో లోడ్ జేశాము. 16 ఐడీల పైన. ఈరోజు 16% తీసుకుంటున్నారండి. 1,00,00,000కి రూ. 16,00,000 ప్రతి నెల. ఈ 9.5 నెలల్లో తనకు రూ. 1,00,00,000 తనకొచ్చేశాయి. ఓకే. సో, నెక్స్ట్ మంత్ నుంచి తనకొచ్చేదంతా గూడా ఆదాయమే. ఈ విధంగా ప్లాన్ జేసేసుకోవచ్చు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ చూడండి. ఒక లీడర్‌గా పెట్టుబడి పెట్టుకొని, మనకొచ్చిన ఆదాయాన్ని 10 మందికి స్క్రీన్ షాట్ తీసి పెడతా.
రిక్రూట్మెంట్ స్టైల్లోకి వెళ్తే ఇక్కడ రిఫరల్, జనరేషన్, ర్యాంక్, ఫాస్ట్ మూవింగ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్లబ్ ఇన్కమ్, ట్రేడింగ్ ప్రాఫిట్, ట్రేడింగ్ లెవెల్ ఇన్కమ్, కాంపౌండింగ్ బోనస్, కాంపౌండింగ్ లెవెల్ ఇన్కమ్, ఇవన్నీ కూడా తీసేసుకోవచ్చు. సో 1 సెకండ్ ఫ్రెండ్స్, ఒక్కొక్క స్లైడ్ లో వివరిస్తాం. ఇక్కడ మనం ఎవరినైనా రిఫరెన్స్ ఇస్తే $20 వచ్చేసి ఫస్ట్ లెవెల్ నుంచి వచ్చేస్తాయి. అండ్ మన ప్రమేయం లేకుండా తను ఇంకొకరిని రిఫరెన్స్ ఇస్తే $10 కూడా సెకండ్ లెవెల్ నుంచి వస్తాయి. అండ్ రెండో వ్యక్తిని మనం డైరెక్ట్ రిఫరెన్స్ ఇస్తే రెండో వ్యక్తిని డైరెక్ట్ రిఫరెన్స్ ఇస్తే 3 లెవెల్స్ అన్లాక్ అయిపోతాయి. 4 డైరెక్ట్స్ ఇస్తే 4 లెవెల్స్ అన్లాక్ అవుతాయి. 6గురిని డైరెక్ట్ రిఫరెన్స్ ఇవ్వడం ద్వారా 5 లెవెల్స్ అన్లాక్ అయిపోయి ఆదాయాన్ని తీసేసుకోవచ్చు. 8 డైరెక్ట్స్ తో 6 నుంచి 10, 9 డైరెక్ట్స్ తో 11 నుంచి 20, 10 డైరెక్ట్స్ తో మనము 30 లెవెల్స్ వరకు ఆదాయాన్ని తీసేసుకోవచ్చు జనరేషన్ లో. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ లో 25, రైట్ లో 25 పేర్స్ మ్యాచ్ అయిపోతే మేనేజర్ ర్యాంక్ ఇస్తూ $100 రివార్డ్ ఇస్తాడు. ఈ రివార్డ్ చూడండి, ఇండియాలో 15 మంది ఒక్కొక్కరు 100 కోట్ల రూపాయల చొప్పున ఎలా సంపాదించారో మీకు ఇక్కడ రివార్డ్స్ ద్వారా మీకు తెలియజెప్తాను. సో ఈ రివార్డ్స్ ని క్యాలిక్యులేట్ చేసుకోండి. మేనేజర్ గా మీరు $100 తీసుకుంటారు. 25 కాకుండా క్యూములేటివ్ లేదు ఇక్కడ. నెక్స్ట్ 50 అంటే 25 ప్లస్ 50 $75 కి $300 రివార్డ్ తీసుకుంటూ సీనియర్ మేనేజర్ గా మనం ఇక్కడ తీసుకుంటాం. నెక్స్ట్ 100 పేర్స్ అంటే 25 ప్లస్ 50 ప్లస్ 100 175 పేర్స్ తో ఇక్కడ మనము జోనల్ మేనేజర్ కి ఇన్కమ్ తీసేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ సో ఇక్కడ జోనల్ మేనేజర్ అనుకున్నప్పుడు ప్రపంచంలో ఎంతమంది అయితే 6వ తారీఖు నుంచి 6వ తారీఖు క్లోజింగ్ నాటికి కొత్తగా రోబోలు కొనుగోలు చేసిన వాళ్ళ యొక్క దగ్గర నుంచి 3.5% గ్లోబల్ టర్న్ ఓవర్ ఇన్కమ్ ఇస్తాడు ఇక్కడ. అండ్ ప్రతి బ్రోకర్ ఇంటర్న్షిప్ బ్రోకర్ ఇన్కమ్, ఓకే, ఐబి ఇన్కమ్ అంటాము. సో ఈ ఐబి ఇన్కమ్ కూడా వీకర్ లెగ్ లో జరిగి 25 లక్షల రూపాయల వ్యాపారం జరిగినప్పుడు 0.25% మనకు ప్రతి నెల ఇస్తూనే ఉంటాడు. ఐబి ఇన్కమ్, గ్లోబల్ టర్న్ ఓవర్ రెండింటిని కూడా ఇక్కడ నుంచి తీసుకోవడం జరుగుతుంది. అండ్ రీసెంట్ గా విజయవాడ నుంచి మన సుధాకర్ రెడ్డి గారు క్వాలిఫికేషన్ అవ్వడం జరిగింది. సో తన సలహా సూచనలు కూడా చివరిలో తీసుకుందాం, తన టెస్టిమోనీని. అతి త్వరలో తను జోనల్ మేనేజర్ గా ఎలా క్వాలిఫై అయిపోయాడు, తన యొక్క ఆదాయంతో సహా మనం విందాం లాస్ట్ లో. నెక్స్ట్ ఈగల్ ఎగ్జిక్యూటివ్ 500 బాట్ మ్యాచింగ్స్ కి $3,000 ఇస్తాడు. నెక్స్ట్ ఇక్కడ 1000 బాట్ మ్యాచింగ్ కి $5,000, 2000 బాట్ మ్యాచింగ్ కి $10,000, 5000 కి $25,000, 10,000 కి $50,000, 25,000 కి $100,000, 50,000 కి $250,000, 100,000, 500,000, 250,000, 1 million, 500,000, 2.5 million, 1 million కి 5 million. సో ఇక్కడ మేనేజర్ $100 దగ్గర నుంచి ద ప్రీషియస్ పొజిషన్, ద రాయల్ కింగ్ వరకు 75 కోట్ల రూపాయలు టోటల్ గా మనం ఇన్కమ్ తీసేసుకోవచ్చు. కేవలం రివార్డ్స్ గురించి మాట్లాడుతున్నాను నేను మీకు. సో ఈ 75 కోట్ల రూపాయల రివార్డ్స్ 1 year లో 10% అచీవ్మెంట్ చేసిన 7.5 కోట్ల రూపాయలు తీసేసుకోవచ్చు. ఎంతకంటే తక్కువ మాట్లాడలేము. ఎందుకంటే మన మనుషుల మనలో కసి ఏదైతే ఉన్నటువంటి దాన్ని మనం ఇప్పుడు అప్లై చేసుకోగలిగితే కేవలం రివార్డ్స్ 7.5% తీసుకున్న 10% తీసుకున్న 7.5 కోట్లు తీసేసుకోవచ్చు. యాజ్ ఏ మేనేజర్ 30 days లో క్వాలిఫికేషన్ అయితే $25, 12 వారాలు అదనంగా ఇస్తాడు. అవి కాకుండానే నెక్స్ట్ 60 రోజుల్లో ఎవరైనా సీనియర్ మేనేజర్ అయితే $75, 12 వారాలు ఇస్తాడు. జోనల్ మేనేజర్ 90 రోజుల్లో ల్యాప్టాప్ $500 ఇస్తాడు.
అండ్ ప్రతి పేర్ మ్యాచింగ్ పైన $5. ఈ విధంగా క్యాపింగ్ ఉంది ఇక్కడ. రోజుకు $770 మాత్రమే క్యాపింగ్ తీసేసుకోవచ్చు. ఓకే. మోర్ దెన్ 1500 మంది మధ్యాహ్నానికే క్యాపింగ్ కొట్టేస్తున్నారు బోర్డులో. ఓకే. నెక్స్ట్, ఇందాక గ్లోబల్ టర్నోవర్ అనుకున్నాము 3.5%. అసలు ప్రపంచంలో వాళ్ళెవరో తెలియదు. వాళ్ళందరూ కొనుగోలు చేసిన రోబోల పై నుంచి వాళ్ళు మన క్రాస్ లైన్ కాదు, మన అప్లయన్స్ కాదు, మన టీమ్ కాదు. ఓవరాల్ గా ప్రపంచంలో ఎంత జరిగితే ఎంత బిజినెస్ పై నుంచి 3.5% ఈజీగా తీసేసుకోవచ్చు. డైమండ్ క్లబ్ 3.5%, 3%, సారీ. అండ్ అంబాసిడర్ క్లబ్ 2%, కింగ్ క్లబ్ 1.5%. అండ్ ట్రేడింగ్ ప్రాఫిట్ ఇన్కమ్ కి వచ్చేటప్పటికి ఇక్కడ మనం స్వయంగా పెట్టిన పెట్టుబడి కాకుండా మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి, అంటే లీడ్ బై ఎగ్జాంపుల్. ఒక లీడర్ చూడండి, ఎప్పటికీ తను వేసుకున్న షర్ట్ పాయింట్ అదే షూ వేసుకొని ప్రతిరోజు టీం ముందు కనబడుతుంటే, ఆ వాడిన కార్ని, డొక్కు కార్ని వాడుకుంటూ ఉన్న ఇంట్లోనే ఉంటూ, ఆ వాడిన బ్యాంక్ అకౌంట్ ని వాడుకుంటూ 10 మంది ముందు అదే తిరిగామనుకోండి, అది లీడ్ బై ఎగ్జాంపుల్ కాదు, డిమోటివేషన్ బై ఎగ్జాంపుల్ అవుతుంది అక్కడ. అందుకే లీడ్ బై ఎగ్జాంపుల్. జిమ్రాన్ మెంటర్లకే మెంటర్. అంటే ఆ రోజుల్లో మోటివేషన్ స్పీకర్లు అంటే స్పెల్లింగ్ తెలియని రోజుల్లోనే జిమ్రాన్ ఓ మాట అన్నాడు, లీడ్ బై ఎగ్జాంపుల్. ఒక లీడర్ గా నీలో మార్పుని అవతల వాళ్ళు గుర్తించినప్పుడు మాత్రమే మిమ్మల్ని చూసి వాళ్ళు కదులుతారు. అప్పటి వరకు మిమ్మల్ని కదలరు. అందుకే మనం ప్రతిసారి లీడర్షిప్ ట్రైనింగ్ లో ఒక్కటే చెప్తుంటాము, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ బ్యాంక్ బ్యాలెన్స్ మారాలనుకుంటే ఫస్ట్ మనలో ఉన్నటువంటి యాటిట్యూడ్ మారాలి. ఓకే. ఏం లేదు, వెరీ సింపుల్. నెట్వర్క్ మార్కెటింగ్ ఒకటే ఒకటి ఫార్ములా. అవతల వాడు మీ ద్వారాగా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు, వాళ్ళ కుటుంబం ఒక 10 తరాల వరకు బతుకుతుంది అన్నట్టుగా మీకు ఆ బ్లెస్సింగ్స్ వస్తే చాలు. దానికోసం మీరు పని చేయించాలి. సో ఆ కారణం చేత ఇక్కడ మనం ఇతరులతో పెట్టించిన పెట్టుబడి ఏదైతే ఉందో, సపోజ్ ఒక ₹1,00,000 అనుకుందాం. ఓకే. ₹1,00,000 పైన 10% ప్రాఫిట్ ని జనరేట్ చేస్తున్నప్పుడు, ఆ 10% అనంటే ₹10,000. ఆ ₹10,000 70-30 అనుకున్నప్పుడు మనకిక్కడ ₹10,000 70 అంటే ₹7,000 యాజ్ ఇన్వెస్టర్ గా మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. మిగతా 30% ఏదైతే ఉందో 30 లెవెల్స్ కి పనిచేస్తారు. 2 డేస్ బ్యాక్ చూడొచ్చు, మన టీంలో ఉన్న వాళ్ళందరికి కూడా ఒక్కొక్కరికి ₹1,00,000 నుంచి ₹5,00,000 కేవలం ట్రేడింగ్ లెవెల్ ఇన్కమ్ వచ్చింది. ఓకే. నెక్స్ట్, కాంపౌండింగ్ బోనస్. కాంపౌండింగ్ ఈజ్ నథింగ్ బట్ చక్రవడ్డీ. దీని గురించి చాణక్య నీతి పుస్తకం చదవండి. చక్రవడ్డీ గురించి ఒక స్లోగన్ ఉంటుంది. దీని గురించి నెక్స్ట్ మీటింగ్ లో మాట్లాడుకుందాం. ఓకే. సో ఎవరైనా మీ టీంలో ఉన్నవాళ్ళు 30 లెవెల్స్ లోపు ఎవరైనా కాంపౌండింగ్ చేస్తే వాళ్ళకి ఇలాంటి ఈ పర్సంటేజ్ ప్రకారం స్పాట్ లో వచ్చేస్తాడు. అండ్ టీమ్ లో జరిగినటువంటి కాంపౌండింగ్ మొత్తం పైన కూడా 70-30 పంచుతూనే ఉంటాడు. ఓకే. 1 year to 5 years కాంపౌండింగ్ పీరియడ్ ఉంది ఇక్కడ. సపోజ్ $1,000 అంటే ₹80,000 ఒక సంవత్సరానికి కాంపౌండింగ్ చేసుకుంటే ₹2,00,000 వరకు తీసేసుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి గమనిక, ఇక్కడ రాసిందే వస్తుందా సార్ అంటే రాదు. ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. ఎక్కువైతే ఇవ్వడు. కానీ ట్రేడింగ్ అనంటే ఏంటిది? లాభ నష్టాలు ఫిక్స్డ్ గా ఇవ్వాలనేది ఏం లేదు. ఇప్పుడు లాస్ట్ మంత్ నిన్నటికి క్లోజింగ్ కి 6.6% ఇచ్చాడు. లాస్ట్ మంత్ వచ్చేసి 5.1 వర్కౌట్ అయింది. బిఫోర్ మంత్ వచ్చేసి 5.4 వచ్చింది. ఈ విధంగా డిపెండ్స్ అపాన్ ట్రేడింగ్ ప్రాఫిట్. ట్రేడింగ్ అంటే ఏంది? ట్రేడింగ్ చేసిస్తాడు అంతే. ఓకే. సో ఇక్కడ ఉన్నదే రావాలనేది ఏం లేదు. తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. 2 years వచ్చేసి $9,000, 3 years వచ్చేసి $30,000, 5 years వచ్చేసి మినిమం ₹80,00,000 నుంచి ₹1,00,00,000 వరకు తీసేసుకోవచ్చు ఫిక్స్డ్ ఇన్కమ్ లో. ఓకే. నెక్స్ట్, అసలు బోర్డ్ బ్రోన్ ఎందుకు చూస్ చేసుకోవాలి అనుకుంటే, ఇక్కడ మనము పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో రోబో ట్రేడింగ్ చేసిస్తుంది. ఒక టెక్నాలజికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో. అయితే రోబో దేవుడేం కాదు కదా, రోబో కూడా లాస్ వస్తుంది.
ఆ లాస్ వచ్చే క్రమంలో ఏంటంటే బ్రోకర్ దగ్గర ఉన్నటువంటి ఎల్పి ఎవరైతే ఉంటారో లిక్విడిటీ ప్రొవైడర్ మూలధనం ఉన్నటువంటిది, అంటే సపోజ్ ఈ రోజు తాతారావు గారు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో ఒక $10 మైనస్ అయ్యాయి అనుకోండి. ఆ $10 మైనస్ అయిన దాంట్లో లిక్విడిటీ ప్రొవైడర్ దగ్గర ఉన్నటువంటి మూలధనంలో తీసుకొచ్చేసి తాతారావు గారి వ్యాలెట్ లోకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో బరాబర్ చేసిన తర్వాతనే బాట్ ని లాంచ్ చేసేసి మళ్ళీ ట్రేడింగ్ లో తీసుకెళ్తాడు. ఓకే. సో ఈ విధంగా మనం పెట్టిన పెట్టుబడి నష్టం లేదు కాబట్టి మనం ఇక్కడ అండ్ పెట్టిన పెట్టుబడిని ఎప్పుడైనా విత్డ్రాల్ చేసేసుకోవచ్చు. సో ఈ కారణం చేత ఈ రోజు బోర్డ్ బ్రో ఇన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేయడం జరిగింది. ఓకే. సో ఈ విధంగా నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీలో ఒక చరిత్రను సృష్టించినటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ మన సుధాకర్ కుమార గారు జోనల్ మేనేజర్ అయిన సందర్భాన అందరం కూడా సెలబ్రేట్ చేసుకుందాం. సో సుధాకర్ కుమార్ సార్ ఎక్కడున్నారు? ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. సుధాకర్ కుమార్ గారు లాస్ట్ టైం ఫ్లైట్ లో ఉన్నారు, ఈ రోజు కూడా ఫ్లైట్ లో ఉన్నారు అనుకుంటాను. సో ఇప్పుడు గత 6.5 నెలల నుంచి బోర్డ్ బ్రో సిస్టమ్ లో ఉండి ఈగిల్ క్లబ్ మెంబర్ అయిపోయిన మన తాతారావు గారు తన యొక్క టెస్ట్ మోనీని షేర్ చేసుకుంటారు ఇక్కడ. తాతారావు సార్, వెల్కమ్ టు బోర్డ్ బ్రో. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. మురళి సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎస్. జూమ్ లో ఉన్న లీడర్స్ అందరూ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు బోర్డ్ బ్రో కంపెనీ ఇంత పెద్ద కంపెనీని, ఇంత పెద్ద సిస్టాన్ని సృష్టించిన రవి చౌదరి గారికి, అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మురళీమోహన్ గారికి చాలా ధన్యవాదాలండి. చాలా థ్యాంక్స్. నేను కూడా కామన్గా నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తూ జర్నీలో 10 years 15 years జర్నీ జరిగింది. కామన్గా మార్కెటింగ్ అంటే నాకు ఫ్యాషన్గా నా వర్క్ని చేసుకుంటూ చేసే ప్రయాణంలో చాలా కష్టాలు కామన్గా ఉండి కదా, అవి సరైన అచీవ్మెంట్ లేక. కానీ నేనైతే మార్కెటింగ్ వదలలేదు సార్. ఏదో ఒక కంపెనీ రాకపోతుందా, దీంట్లో టైం ఫ్రీడమ్. ఈరోజు జాబ్ విషయంలో చాలా మంది చిన్న చిన్న జాబులు అంటే ఎలా ఉంటుందంటే, మనకి ఈరోజు ఫ్యామిలీకి ₹1,00,000 అమౌంట్ కావాలండి. జర్నీ హ్యాపీగా, అంటే మనం రిచ్గా కాకుండా ₹1,00,000 శాలరీ ఉంటే ఎవ్రీ మంత్ ఆ ఖర్చులు మెయింటైన్ సరిపోతాయి, ఫీజులు కానీ రెంట్లు కానీ సంథింగ్. కానీ ₹1,00,000 శాలరీ రావట్లేదు ఈరోజు. ఒక 20,000 30,000 వస్తుంది. ఆ 20,000 30,000ని ₹1,00,000 కావాల్సిన దాన్ని ఎగ్జిస్మెంట్ అయిపోతున్నాం. ఎంత దారుణం తెలుసు అది, చాలా దారుణం. కానీ పరిస్థితులు బాగోక ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం రావట్లేదు. 20,000 30,000 ఎగ్జిస్మెంట్ అయిపోతుంటే చాలా. ఈరోజు హోటల్కి వెళ్ళాలన్నా, ఒక షాపింగ్కి వెళ్ళాలన్నా, ఒక మూవీకి వెళ్ళాలన్నా, ఒక మంచి మనకి కనిపించే వ్యక్తులతో సమానం ఉండాలన్నా ఉండలేకపోతున్నాం. అది చాలా నరకంతో సమానం అది నిజంగా చెప్పాలంటే. అయితే ఈరోజు ఒకటే, మార్కెటింగ్ లీడర్స్ అందరూ కూడా చాలా కంపెనీలో లాస్ అయిపోతున్నారు తెలుసు. ఈరోజు మార్కెటింగ్ నాతో వచ్చిన జర్నీ చేసిన ప్రతి పర్సన్ కూడా ఈరోజు ఫెయిల్యూర్స్ తట్టుకోలేక చూడలేక ఆటోమేటిక్గా ఆగిపోయారు. రిటైర్ అయిపోవడం అవ్వచ్చు, సంథింగ్ ఏదైనా అవ్వచ్చు, ఆగిపోయారు. నేను బట్టి జర్నీ ఆపలేదు. అంటే కామన్ డైలాగ్ ఏంటంటే, ఫెయిల్యూర్స్ అన్నది వస్తూ ఉంటాయి, సక్సెస్ అన్నది అదే బాటలో ఉంటుంది.
ఫెయిల్యూర్ చూసినప్పుడు సక్సెస్ ఉంటుందన్న భావం నాకు తెలుసు. కానీ ఏంటంటే అది నాకు అవుతుందా అని అనుకున్నాను. ఈ రోజు అయింది సార్. ఈ రోజు బోర్డ్ బై కంపెనీ ద్వారా ఈరోజు ఇంత చెప్పాలంటే మార్కెటింగ్ లీడర్ చాలా మంది రకరకాల కంపెనీలో ఉన్నారు. ఈ రోజు లవి చౌదరి గారు సృష్టించిన కంపెనీ ఏదైతే ఉందో ఒక లీడర్ గా ఈ రోజు చాలా మంది మన ఇండియాలోనే 16 మంది 15 మంది 200 కోట్లు తీసుకున్న పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ వరకు ఇండియాలో చాలా మంది లీడర్లు తెలియదు. కానీ జరిగింది. ఈ రోజు 4 సంవత్సరాలు బట్టి కూడా సక్సెస్ఫుల్ కంపెనీ ఉందంటే ఇప్పటికీ ప్లాన్ చెప్తుంటే లీడర్లకి 4 సంవత్సరాల కంపెనీ ఉందా, పేవుట్లు ఇస్తుందా, ఇంత పెద్ద కంపెనీ నాకు తెలియదు. ఇప్పటికీ కూడా ఆశ్చర్యపదంగా ఉన్నారు. వాళ్ళు డిస్కస్ జరుగుతుంది. ఈ రోజు ఎంత ఎక్సలెంట్ అంటే నా ఫీలింగ్ ఏంటంటే చాలా ఈ గ్రూప్ లో చాలా మంది ఉన్నారు. నాకు తెలిసినట్టు చాలా ఇబ్బంది ఈ చూసాము. నేను మా ఓన్ మీద బిజినెస్ ఉన్న 20,000-30,000 వస్తాయి. నాకు ఇది సరిపోయేది కాదు. నాకు ఏదో ఒకటి చెయ్యాలా, ఏదో నెట్వర్క్ లో సక్సెస్ అవ్వాలని ఇన్ని దెబ్బలు తగినా సరే నెట్వర్క్ వదలకుండా చేసిన దాంట్లో అదే విధంగా ఈ రోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మురళీమోహన్ గారికి చాలా గ్రేట్. ఈ రోజు ఒక నెలకి 4 లక్షల రూపాయలు వస్తున్నాయండి. నాకే నమ్మలేకపోతుంది. నాకే ఆశ్చర్యం కలుగుతుంది ఇది నిజమా అని. డైలీ మ్యాచింగ్ ఇన్కమ్ డైలీ 10,000 వస్తుంది. అది 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 వేరే. అది కాకుండా ఎవ్రీ మంత్ 20వ తారీఖు కల్లా 4 లక్షల రూపాయలు పడుతున్నాయి సార్. ఈ రోజు నిజంగా మామూలుగా కాదు, చాలా హ్యాపీ. ఈ రోజు టైం ఫ్రీడమ్ ఎలా ఉందంటే ఇంట్లో పడుకుంటే డైలీ 15,000 పడుతున్నాయి. డబ్బులు ఎలా వస్తున్నాయి కూడా నాకే తెలియదు. ఇప్పటికీ కూడా నాకు కంగ్రాచులేషన్స్. ఐడిలో ఏ అమౌంట్ ఎంత వస్తుందో కూడా నేను చూడలేను, నాకు తెలియదు యాక్చువల్గా. అయితే ఆ అమౌంట్ ఎర్న్ చేయడం వల్ల ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు చాలా చాలా పెద్ద అవకాశం. ఇది బోర్డ్ బై కంపెనీ లవి చౌదరి గారికి నిజంగా చెప్పాలంటే ఈ రోజు ఇంత వ్యాపారం చేసి ఇంతమంది ఒక అవకాశం జనాలకి ఇచ్చినంటి చౌదరి గారికి చాలా హ్యాండ్స్ అప్. అలాగే మురళీ సార్కి ఏదైతే ఉందో నాకు ఇంత అవకాశం ఏపీలోనే నన్ను స్టార్ట్ చేసి నా ఉన్న నమ్మకం మీద ఆయన నాకు ఇచ్చే గౌరవం, అదే విధంగా నాకు ఈ టీమ్స్ చేసిన టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో యాక్టివ్ లీడర్స్, నాకు నా టీమ్ సపోర్ట్ చాలా బాగా ఈరోజు బిజినెస్ చేయడం జరిగింది. నాకు చాలా సపోర్ట్ వస్తారండి నా లీడర్ కూడా. నన్ను కూడా చాలా బాగా ఈరోజు టీమ్ సపోర్ట్ తో ఈ సక్సెస్ తీసుకోవడం జరిగిందండి. చాలా సక్సెస్ఫుల్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫెయిల్యూర్ అనే పర్సన్ లో ఏదైతే సక్సెస్ వస్తుందని టాటా కానీ బిర్లా కానీ అనుకున్నారో అదే విధంగా ఈ రోజు సక్సెస్ ఓడిపోతారు నాకు వచ్చిందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. నెక్స్ట్ ఎల్లుండి జరిగేటటువంటి మీటింగ్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. సీ యూ ఆన్ డే బిఫోర్ టుమారో.